భారతీయ జనతా పార్టీ కేసులకు భయపడబోమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ స్పష్టం చేశారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితుల పక్షాన పోరాడితే ప్రభుత్వం కక్షపూరితంగా తమ నాయకులపై కేసులు పెట్టిందని ఆరోపించారు. బీజేపీ ఎప్పటికీ ప్రజల పక్షాన్ని నిలబడుతుందని, ప్రజల సమస్యల పరిష్కారానికి పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన అనంతరం వేముల అశోక్ మొదటిసారిగా జిల్లాకు వచ్చిన సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో ఆయనకు శాలువాతో సన్మానం చేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రతిసారి ఇప్పటికీ గతంలో ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకుపోయారు, అదేవిధంగా అధికారుల దృష్టికి తీసుకుపోయారు. అధికారులు కూడా అక్కడ బిఎన్ తిమ్మాపూర్ విలేజ్కి ఇచ్చేసి మీకు అన్ని కూడా శాంక్షన్ చేస్తాము, మీ ఇళ్లకు అదేవిధంగా భూములకు అన్ని కూడా మేము డబ్బులు ఇస్తాం, బాధితులందరూ కూడా మీకు సరైన సమయం ఇస్తామని చెప్పేసి సంతకాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఈ విధంగా సంతకాలు తీసుకొని వాళ్ళ బాధితులకు ఎవరికైతే రావాల్సిన అమౌంట్ ఏదైతే రాలేదో దాన్ని ఆసరా చేసుకొని అక్కడ కలెక్టర్ ఆఫీస్లో చెప్పాలన్న ఒక విషయం మీద వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. సో అక్కడ ఏమైందంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా కమిటీ, అదేవిధంగా మన కిసాన్ మోర్చా నాయకులంతా కూడా దాని మీద స్పందిస్తే ఈరోజు ఏమైందని అంటే కేసుల పాలైనాం. 12 మంది ఇంకా ఇతరులు అని చెప్పేసి కేసులు పెట్టి, కేసులకు మేము భయపడం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రి గారు, ఇటువంటి 10 కేసులు పెట్టినా 20 కేసులు పెట్టినా భారతీయ జనతా పార్టీ భయపడదు. ఈరోజు పత్రికా ముఖంగా చెప్తున్నాము, మీరేదో మౌఖిక ఆదేశాలతోటి అక్కడ ఉన్న రైతులను, అక్కడ ఉన్న బీజేపీ నాయకులను చెల్లాచెదరు చేసి వాళ్ళని నిలగొట్టే ప్రయత్నం చేయించి కావాలని చెప్పేసి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. పోలీస్ స్టేషన్లో కాదు, జైలుకి వెళ్ళడానికైనా మేము సిద్ధం. రైతుల సమస్య మీద రాష్ట్రం మొత్తం కూడా ఈ సమస్యను తీసుకుపోవడానికి, ఆ బాధితులకు మేము వెన్నట్టి ఉండడానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని చెప్పేసి పత్రికా ముఖంగా చెప్తున్నాం. ఈరోజు ప్రభుత్వం చూస్తున్నాం మనం, ఇక్కడ ప్రభుత్వం చేసే చర్యలు చూస్తున్నాం మనం. కాబట్టి పోలీస్ వ్యవస్థను కూడా మేము తప్పు పట్టట్లేదు. మీకు ఏదో మౌఖిక ఆదేశాలతోటి మీరు ఆ విధంగా దురుసుగా ప్రవర్తించారని మేము భావిస్తున్నాం. కానీ ఈ విధంగా భావించడం వల్ల మా మనోభావాలు, రైతుల మనోభావాలు, రైతులకున్న ఏదైతే రావాల్సిన రుణాలు రాలేక వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇటువంటి సంఘటనలు ఇప్పుడే కాదు, కొన్ని విషయాలలో కూడా కావాలని చెప్పేసి కేసులు పెట్టిన సంఘటనలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా గతంలో జరిగిన దాన్ని కూడా గతంలో కూడా ఇక్కడ రాష్ట్ర పార్టీ దృష్టికి వచ్చింది. ఏదైతే 5వ తారీఖు నాడు, సెప్టెంబర్ 5వ తారీఖు నాడు నిమజ్జనం చేస్తున్న సందర్భంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఎవరైతే అక్కడ నిమజ్జనంలో పాల్గొనే హిందూ సోదరుల మీద కూడా కావాలని దురుసుగా ప్రవర్తించిన పోలీస్ అధికారుల మీద మేము వెంటనే హ్యూమన్ రైట్స్ కమిషన్ మీద కంప్లైంట్ చేసి వారి మీద సరైన చర్యలు తీసుకోవడానికి భారతీయ జనతా పార్టీ కార్యాచరణ చేస్తుంది.